Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about NIT Silchar JEE Mains cutoff ranks in JOSA 2023 counseling for all branches, of course for all categories OC, EWS, SC, ST and OBC. సో ఎన్ఐటి సిల్చర్ యొక్క జేఈ మీన్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ జోసా 2023 కౌన్సిలింగ్లో మనం డిస్కస్ చేద్దామండి. సో ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో అదేవిధంగా కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ CGM 2024 ఎవరికైనా కానీ కావాలనుకుంటే DVSK లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో 7 కోర్సెస్ ఉంటాయి. యూ కెన్ రిజిస్టర్ ఇంటూ వన్ ఆఫ్ ద కోర్సెస్. సో మీరు కానీ ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కానీ తీసుకున్నారంటే తర్వాత మీకు ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, ప్రతి కౌన్సిలింగ్ కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను. వాటి ద్వారా కానివ్వండి మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. సో ఎన్ఐటి సిల్చర్ అనేది చాలా మంచి ఎన్ఐటి అండి. ఇది అస్సాంలో ఉంటుంది. 1967లో ఎస్టాబ్లిష్ చేశారు. సో నిర్ఫుట్ 2023 ర్యాంకు 40. సో ఇది దూరం అని చాలామంది వెళ్ళరండి. అందుకని మీరు ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, రీసెర్చ్ పరంగా కానివ్వండి, అకాడమిక్స్ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా ఇది టాప్ 10లో ఉన్నటువంటి ఎన్ఐటి నాకు తెలిసినంత వరకు. కాకపోతే అడ్మిషన్స్ పరంగా మాత్రము మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ అవన్నీ చూసారంటే మాత్రం టాప్ 10లో ఉండదు. సో దూరం అని అనుకోకుండా మీరు కానీ అక్కడ వెళ్ళి కానీ చేరగలిగితే సో డెఫినెట్గా మీకు మంచి ప్లేస్మెంట్ రావడం కానివ్వండి, లేకపోతే మీకు మంచి ఎడ్యుకేషన్ రావడం కానివ్వండి జరుగుతుంది. కాకపోతే ఓన్లీ రీజన్ ఏంటంటే ఇది తెలుగు పిల్లలకి చాలా దూరం అని అడ్మిషన్స్ అనేది తీసుకోరు. చాలా మంది కూడా అదే విధంగా అడ్మిషన్ అనేది తీసుకోరు. అంటే అందువల్ల కొంచెము పెద్ద ర్యాంక్స్ కూడా అడ్మిషన్ అనేది దొరుకుతుంది. సో మీకుండే మిగతా ఆపర్చునిటీస్ని బట్టి మీరు డెసిషన్ అయితే తీసుకోవచ్చు. సో నాకు తెలిసి ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎన్ఐటి టు టేక్ అడ్మిషన్ డిపెండింగ్ అపాన్ ద అదర్ ఆప్షన్స్ యూ హ్యావ్. సో ఇది కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళతో అయితే మనం అప్పుడు డిస్కస్ చేద్దాము. సో దీని యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ కానీ తీసుకున్నామంటే 80 lakhs అండి. సో యావరేజ్ ప్యాకేజ్ 14.39 lakhs అండి. మీడియన్ ప్యాకేజీ 12.61 lakhs అండి. సో వెరీ గుడ్ స్టాటిస్టిక్స్ అండి ఈ ప్లేస్మెంట్స్ అనేటివి. సో ఇక్కడ కన్నా మనం కట్ ఆఫ్ ర్యాంక్స్ వివరాలు కానీ చూసామనంటే సో జెండర్ న్యూట్రల్ అంటే ఎవరైనా చేరచ్చండి, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. గర్ల్స్ కోటా అంటే ఓన్లీ గర్ల్స్ మాత్రమే చేరాలి. ఇప్పుడు జేఈ మెయిన్ 2023 కట్ ఆఫ్ ర్యాంక్స్ జోసా కౌన్సిలింగ్ డిస్కస్ చేస్తున్నామండి. సో జోసా తర్వాత CSAB అని ఒక 2 రౌండ్స్ జరుగుతుంటుంది. సో ఆ CSAB ర్యాంక్స్ అంత రిలయబుల్ కాదండి. ఈ CSAB అనేది ఆ ర్యాంక్స్ అబ్నార్మల్ వేరియేషన్ ఉంటాయి. అవి మిగిలిన సీట్స్కి మాత్రమే ఇస్తారు. జోసా కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్స్కి మాత్రమే CSAB కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. వాటిల్ని నమ్ముకొని మాత్రము మీరు మాకు సీటు వస్తుందని అనుకోవద్దు. ప్రతి సంవత్సరం కూడా అదే జరుగుతుంది. కొంతమంది గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా మీకు జోసాలో రాదు CSABలో వస్తుందని చెప్తుంటారు. అది కరెక్ట్ అయితే కానే కాదు. సో CSAB కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆర్ నాట్ రిలయబుల్. డోంట్ డిపెండ్ ఆన్ ద కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆఫ్ CSAB. ఇది ముందు గుర్తించండి. సో జోసా ర్యాంక్సే కొంచెం అటు ఇటు మారుతాయి కానివ్వండి. CSABలో సపోజ్ ఒక మెకానికల్ 30,000 వరకు వచ్చింది అనుకోండి. సో నెక్స్ట్ ఇయర్ CSABలో అసలు మెకానికల్ సీటే ఉండకపోవచ్చు. ఎందుకంటే లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆర్ ఫిల్డ్ త్రూ CSAB కౌన్సిలింగ్. అందుకని అవి నమ్ముకొని మీరు వస్తుందని అయితే అనుకోపాకండి. మీరు చూడవలసిన ర్యాంక్స్ జోసా ర్యాంక్స్ మాత్రమే. సో జోసా అనేది జనరల్గా 6 రౌండ్స్ జరుగుతుంది. సో దీంట్లో మనకి ఇక్కడ జనరల్ కేటగిరీ అని అంటే ఎవరైనా చేరచ్చండి దీంట్లో. సో బాయ్స్ సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే బాయ్స్కి 46,505 వరకు వచ్చింది, గర్ల్స్కి 56,157 వరకు వచ్చిందండి. ఈడబ్ల్యూఎస్ నుంచి ST కేటగిరీ వరకు ఉన్న ర్యాంక్స్ అన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి. సో మీకు జేఈ మీన్స్ ర్యాంక్ కార్డులో 2 రకాల ర్యాంక్స్ వస్తాయండి. మీరు కన్నా జనరల్ క్యాండిడేట్ అయితే ఓన్లీ కామన్ ర్యాంక్ లిస్ట్ అనే ర్యాంక్ వస్తుంది. CRL ర్యాంక్ అంటారు. అంటే అటెండ్ అయిన వాళ్ళందరిలో మీ ర్యాంక్ అంతా అనేది ఒకటి వస్తుంది. అదే మీకు రిజర్వేషన్ కానీ ఉంటే 2 రకాల ర్యాంక్ వస్తుందండి. ఒకటి వచ్చేసి CRL అంటే కామన్ ర్యాంక్ లిస్ట్లో ఉన్నటువంటి ర్యాంకు. ఇంకొకటి వచ్చేసి రిజర్వేషన్ క్యాండిడేట్స్లో నీ ర్యాంక్ ఎంత అంటే EWS అనుకోండి, EWS పిల్లల్లో నీ ర్యాంక్ ఎంత అనేది ఇంకొకటి వస్తుంది. సో ఇక్కడ EWS నుంచి ST కేటగిరీ వరకు ఇచ్చిన ర్యాంక్స్ అన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి. అందుకని ఇవి చిన్నగా కనిపిస్తాయి. సో EWS తీసుకుంటే జెండర్ న్యూట్రల్ 7,881, గర్ల్స్ కోట
కోట అయితే 9701 అండి. మిగతావన్నీ కూడా సివిల్ ఇంజనీరింగ్కి మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే సో జనరల్ కేటగిరీ అయితే 26,321, గర్ల్స్ కోట 35,959 అండి. ఓబీసీ తీసుకున్నామంటే 8,411 అండి. సో గర్ల్స్ కోట అయితే 15,147. సో ఎస్టీ కేటగిరీ తీసుకుంటే 1,880, గర్ల్స్ కోట అయితే 2,171 అండి. సో ఇవన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి, అది మీరు గుర్తించాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి. సో జనరల్ కేటగిరీ 18,613, గర్ల్స్ కోట 25,612 అండి. సో ఎస్సీ కేటగిరీ తీసుకున్నారంటే 3,275, గర్ల్స్ కోట అయితే 6,020 అండి. సో ఇవన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్. ఇక్కడ ఇచ్చిన ర్యాంక్స్ అన్నీ కూడా అదర్ స్టేట్ ర్యాంక్స్ అండి. మరి హోమ్ స్టేట్ కేటగిరీ ఎందుకంటే సో మీరు ఏ ఎన్ఐటీ తీసుకున్నా 50% ఆఫ్ ద సీట్స్ వచ్చేకి ఆ స్టేట్ పిల్లలకి ఇస్తారండి, 50% ఆఫ్ ద సీట్స్. సో అవి హోమ్ స్టేట్ సీట్ ర్యాంక్స్ అంటారు. అదే మిగతా 50% సీట్స్ వచ్చేసి మిగతా స్టేట్ల నుంచి వచ్చి చేరాలన్నమాట పిల్లలు. సో ఈ సీట్స్ వాళ్ళకి ఇవ్వరు, ఆ సీట్స్ వీళ్ళకి ఇవ్వరు అనమాట. ఈ 50% హోమ్ స్టేట్ కోటా సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి అస్సాం పిల్లలకి మాత్రమే ఇస్తారు. కాబట్టి మన తెలుగు పిల్లలకి మనకి అదర్ స్టేట్ ర్యాంక్స్ మాత్రమే యూస్ఫుల్. కాబట్టి నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్తున్న ర్యాంక్స్ అన్నీ కూడా అదర్ స్టేట్ ర్యాంక్స్ అండి. హోమ్ స్టేట్ ర్యాంక్స్ మనము ఓన్లీ అస్సాం స్టేట్ పిల్లలు మాత్రమే చూసుకోవాలి ఎన్ఐటి సిల్చర్కి, ఎందుకంటే సిల్చర్ అనేది అస్సాంలో ఉంది కాబట్టి ఆ విషయం కూడా మీరు గుర్తించాలి. సో మీరు ఏపీ తెలంగాణ వదిలేస్తే ఏ స్టేట్లో ఎన్ఐటి అయినా కూడా మీరు అదర్ స్టేట్ ర్యాంక్స్ మాత్రమే చూసుకోవాలండి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని తీసుకున్నామంటే జెండర్ న్యూట్రల్ జనరల్ కేటగిరీ 12,818 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోట 20,448 వరకు వచ్చిందండి. సో ఇక్కడ మీరు కంప్యూటర్ సైన్స్ 12,000 వరకు వచ్చిందంటే ఇది చాలా అదృష్టం కింద చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇది 8,000-9,000 వరకు ఆగిపోయే ఎన్ఐటీస్తో ఈక్వల్గా ఉంటుంది. కానీ దూరం అని చాలామంది పిల్లలు చేరారు కాబట్టి మీకు 12,000 వరకు వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరైతే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చండి. సో ఎందుకంటే మంచి ఎన్ఐటి దూరం అవ్వడం వల్ల మీకు పెద్ద ర్యాంకు కూడా వస్తుంది. సో అదేవిధంగా ఓబీసీ తీసుకుంటే 3,961 వరకు వస్తుంది. ఇది 2024కి కనుక తీసుకుంటే కొంచెం అటు ఇటు ఒక 500 to 1,000 వరకే వేరియేషన్ అయితే ఉండొచ్చండి. సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అండి. సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేరే బదులు వేరే ఎన్ఐటీస్లో ఈసీఈ చేరడం బెటర్ అండి జనరల్గా. సో జనరల్ కేటగిరీ 23,084 వరకు వచ్చింది. గర్ల్స్ కోట 34,246 వరకు వచ్చింది. అదే ఎస్సీ కేటగిరీ అయితే 5,166 వరకు వచ్చింది. గర్ల్స్ కోట అయితే 7,110 వరకు వచ్చిందండి. సో మెకానికల్ ఇంజనీరింగ్ ఈడబ్ల్యూఎస్ తీసుకున్నారంటే 5,875 వరకు వచ్చింది. గర్ల్స్ కోట 8,409 వరకు వచ్చిందండి. ఎస్టీ కేటగిరీ తీసుకుంటే 2,391 వరకు వచ్చింది. గర్ల్స్ కోట 2,743 వరకు వచ్చిందండి. సో ఇవన్నీ ఎన్ఐటి సిల్చర్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. థ్యాంక్ యూ.